తోటి ఎట్లా జ్యూస్ చేసుకోవాలో చూద్దాము. ఇది క్యారెట్ ఆల్రెడీ నేను చెక్కు తీసి పెట్టుకున్నా, దీన్ని ఇట్లా ముక్కలు చేసి పెట్టుకున్నాను. ఇవి ముక్కలు. అదేవిధంగా ఇది బీట్రూట్, ఈ బీట్రూట్ని కూడా కట్ చేసి చక్కగా ముక్కలు చేసి పెట్టుకున్నా. అయితే ఈ క్యారెట్ కంటే ఈ బీట్రూట్ తక్కువ తీసుకోవాలి. మళ్ళీ నిమ్మకాయ, ఒక నిమ్మకాయ సరిపోతుంది, తేనె. సో ఓన్లీ 4 ఐటమ్స్ మాత్రమే. సో వీటిని ఏం చేస్తామంటే మనము ఈ జార్లో వేసేసుకోవాలి. క్యారెట్, అదేవిధంగా బీట్రూట్, ఈ రెండింటిని కొంచెం వాటర్ వేసేసి మిక్స్ చేసుకోవాలి. ఒక గ్లాస్ అంతా తీసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ నిమ్మకాయ పిండేసుకోవాలి. తేనె ఒక 3 స్పూన్లు వేసుకుంటే చాలు. లో బీపీతో బాధపడతారు కదా, వాళ్ళకి మంచి రిజల్ట్ వస్తుందండి. ఉదయం సాయంత్రం తీసుకోవాలి రోజు. అట్లా 15 రోజులు తీసుకోండి, మంచి గుడ్ రిజల్ట్ వస్తుంది. ఒక 5 రకాల జ్యూస్ల గురించి మనకు డాక్టర్ రామచంద్రరావు గారు చెప్తున్నారు కదా. సో దాంట్లో తవుడు జ్యూస్ ఒకటి, తర్వాత ఇది బీట్రూట్, క్యారెట్, ఈ రెండింటిని కలిపి జ్యూస్. సో అది ఎట్లా చేయాలనేది మళ్ళీ ఒకసారి చూపిస్తాను. దీంట్లో కొంచెం వాటర్ వేయాలి. నేను వాటర్ లేకుండా చేశాను కదా, ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. ఒకసారి మొత్తం కిందకి మీదకి కలపాలి. మళ్ళీ ఒకసారి మిక్సీ కొట్టాలి. ఇదే అండి, ఇట్లా తయారైంది కదా. దీన్ని ఇట్లా ఉడగట్టుకోవాలి. ఇంకా కొంచెం వాటర్ వేద్దాము. ఒక గ్లాస్ వరకు ఉంటే చాలు, మరీ చిక్కగా ఉండద్దు. షుగర్ ఉన్న వాళ్ళు వాడొద్దు. బీపీ లోపంతో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం కంపల్సరీ యూజ్ చేసుకుంటే మంచి బ్లడ్ వస్తుంది, ఆరోగ్యానికి చాలా మంచిది. సాయంత్రము 4:30 ప్రాంతంలో ఈ జ్యూస్ తాగాలి. ఉదయము మరొక జ్యూస్, మీ ఇష్టం ఏదైనా సరే. కరివేపాకు, పాలకూర, లేకుంటే కొత్తిమీర, పుదీనా, తులసి, ఈ 3 కలిపి ఒక జ్యూసు. అట్లా 5 రకాల జ్యూసులు ఉన్నాయి. రోజుకొక జ్యూస్ చొప్పున మీకు చేసి చూపిస్తాను. అట్లాగే నిమ్మకాయ కూడా దీంట్లో పిండుకోవాలి. గింజలు రాకుండా ఉడగట్టుకోవాలన్నమాట నిమ్మకాయను కూడా. ఇప్పుడు తేనె వేసుకోవాలి. తేనె మీ ఇష్టం, 3 స్పూన్లైనా వేసుకోవచ్చు, 2 స్పూన్లైనా వేసుకోవచ్చు. నేను ఇక్కడ 3 స్పూన్లు వేస్తున్నాను. తర్వాత ఇట్లా కలిపేసుకోవాలి. నిమ్మకాయ యాడ్ చేస్తున్నాం కాబట్టి సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది. ఇప్పుడు వేసినటువంటి క్యారెట్, బీట్రూట్లో ఉండేదే కాకుండా నిమ్మకాయతోటి బాగా యాడ్ అవుతుంది అన్నమాట. ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి నిమ్మకాయ చాలా యూజ్ఫుల్. క్యారెట్, బీట్రూట్ జ్యూస్ రెడీ అయిందండి. నెమ్మదిగా కూర్చొని తాగాలి.